కానీ మీరు ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఏ ఒక్కరింట్లో ఉండకండి, ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి. ఎవరికి వేయాలి ప్రార్థన చేయండి. ప్రభు నీ హృదయంలో ఎవరికి ఓటు వేయమని ప్రేరేపిస్తే వారికి ఓటు వేయండి. ఇంకా సులభంగా మీకు అర్థం కావాలంటే, ఒకవేళ ప్రభువే ఓటు వేయాల్సి వస్తే ఎవరికి వేస్తాడు? అర్థమైందా? ప్రభువే ఓటు వేయాల్సి వస్తే ఎవరికి వేస్తాడో వాళ్ళకే వేయాలి. ఒకవేళ నా దేవుడే ఓటు వేయాల్సి వస్తే, నా దేవుడే ఎన్నుకోవాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటాడు? నీకేమనిపిస్తుందో వారికే ఓటు వేయాలి. దట్స్ సింపుల్. కానీ ఖచ్చితంగా ఓటు మాత్రం వేయాలి. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఆత్మీయతకు క్షేమాన్ని చేకూర్చే వారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకుంది. అట్టి వారిని దేవుడు ఎన్నుకోలాగున ప్రార్థించేద్దాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇలా ఉండద్దు, ఎలా బలహీనముగా ఉండడానికి వీల్లేదు నాయన. ఈరోజు ఎలా బలంగా జీవించాలో, ఎందుకు బలంగా జీవించాలో ఒక సూటిగా స్పష్టంగా తెలియజేశాం. బలహీనంగా జీవిస్తే ఎంత ప్రమాదమో, సైతాన్ని ఎంత త్వరగా మా మీద దాడి చేస్తాడో, మమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడో, లొంగ తీసుకుంటాడో బహుసూటిగా మాతో మాట్లాడాం. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. బహుబలంగా జీవించే కృప మాకు దయచేయి నాయన. ప్రతి బలహీనతను జయించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అలాగే మా ఎదుట ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఎన్నుకున్నటువంటి నాయన పరిపాలకుడిని మాకు దయచేయ్యా. నీ చిత్తము చేసే, నీ ఉద్దేశాలను సఫలీకృతం చేసే మా దేశాన్ని, మా రాష్ట్రాలను నాయన ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లే నాయకుడిని మాకు దయచేయండి. ఆత్మీయతను, ఆత్మీయ విలువలను కాపాడేటటువంటి నాయకుడిని ఇవ్వండి. రక్షక, మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి అయ్యా. మందిర నిర్మాణం కోసం సహాయం చేస్తున్నా, సువార్తను దానం చేస్తున్న, దశమ భాగాన్ని ఇచ్చి సంఘానికి సహకారాన్ని అందిస్తున్నా, కృతజ్ఞత కానుకిచ్చిన ఆయన తమకున్నటువంటి కృతజ్ఞతను కనపరుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించయ్యా. ఈ వారం అంతా మాకు తోడుగా ఉంటున్నాయినా. మేము చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయాసలో, ప్రయత్నాల్లో, పరిచర్యలో ప్రతిఫలం దయచేయండి ఆయన. మాకు, మా మందిరానికి, మందిర స్థలాలకు నిర్మాణానికి వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ఏ ఆలోచన, ఏ పత్రము, ఏ ఆయుధము మాకు, మా కుటుంబాలకు వ్యతిరేకంగా సైతాను పనిన పన్నాగము ఫలించకుండా నాశనం చేయండి అయ్యా. మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల ఉంచమని. వచ్చే ఆదివారం ప్రభు బల ఆరాధన ఉంది కనుక నాయన కుటుంబముగా తిరిగి రావడానికి, మాతో పాటు నాయన మరొక్కరిని నీ సన్నిధికి నడిపించడానికి అట్టి భారాన్ని, బాధ్యతని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీ ఏకదేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు